హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇన్స్టెంట్ ఈ పాన్ కార్డ్కి ఎలా అప్లై చేసుకోవాలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఈ పాన్ కార్డ్ అనేది మీరు అప్లై చేసిన తర్వాత 5-6 అవర్స్లో మీకు కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకునేదానికి అయితే అవకాశం ఉంటుంది. ఎవరికైతే కొత్తగా పాన్ కార్డుకి అప్లై చేసుకుంటున్నారో, ఎవరికైతే ఎమర్జెన్సీగా ఇన్స్టెంట్గా మీకు పాన్ కార్డు కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పాన్ కార్డుకి అయితే అప్లై చేసుకున్నట్లయితే మీకు కార్డ్ అనేది ఇమీడియట్గా రావడం జరుగుతుంది. ఈ పాన్ కార్డు వచ్చిన తర్వాత మీకు ఫిజికల్గా కార్డు కావాలి అనుకున్నట్లయితే పాన్ కార్డు కరెక్షన్ అనేది ఎలా చేసుకోవాలి అంటే పాన్ కార్డులో మీ ఫోటో, మీ సిగ్నేచర్, మీ ఫాదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా మాడిఫై చేసుకోవాలనేసి ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ పాన్ కార్డు మీకు ఉన్న తర్వాత ఒకవేళ పాన్ కార్డులో మీరు ఏదైనా మార్చుకోవాలన్నా అలాంటి వాటి అన్నిటికీ కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఆ వీడియో చూసి మీరు పాన్ కార్డు అప్డేట్ చేసుకున్నట్లయితే ఫిజికల్ పాన్ కార్డు మీకు 1 వీక్లో మీ ఇంటికి అయితే రావడం జరుగుతుంది. ఈ వీడియోలో ఈ పాన్ కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం మీరు ఇన్స్టెంట్ ఈ పాన్ కార్డ్ అని బ్రౌజర్లో సెర్చ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత వెబ్సైట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు క్విక్ లింక్స్ అని చాలా లింక్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు అన్ని ఆప్షన్లు అయితే ఉంటాయి. మనకి ఇక్కడ ఇన్స్టెంట్ ఈ పాన్ కార్డ్ అనేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇన్స్టెంట్ ఈ పాన్ కార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇన్స్టెంట్ ఈ పాన్ కార్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది మనకు నెక్స్ట్ పేజ్కి అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఇన్స్టెంట్ ఈ పాన్ కార్డ్ మీద అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇది నెక్స్ట్ పేజ్కి అయితే లోడింగ్ అనేసి మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కొంచెంసేపు వెయిట్ చేసినట్లయితే ఇది నెక్స్ట్ పేజ్ అయితే మనకి ఇక్కడ ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ మనకు ఈ పాన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు, అలాగే మనకు డౌన్లోడ్ చేసుకునే 2 ఆప్షన్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు గెట్ న్యూ ఈ పాన్ అని కనిపిస్తూ ఉంటుంది. చెక్ స్టేటస్ డౌన్లోడ్ పాన్ అనేసి 2 ఆప్షన్లు అయితే కనిపిస్తుంటాయి. ఇక్కడ మీరు ఫస్ట్ పాన్ కార్డుకి అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ ఆప్షన్ గెట్ న్యూ ఈ పాన్ అని కనిపిస్తుంది. గెట్ న్యూ ఈ పాన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత బాక్స్ టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ నా ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఇట్లా మీరు కూడా మీ ఆధార్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత బాక్స్లో టిక్ మార్క్ అనేది చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనకు సెకండ్ స్టెప్కి సంబంధించి ఓటీపీ వ్యాలిడేషన్కి అయితే సెకండ్ స్టెప్కి అయితే వచ్చింది. ఇక్కడ అన్ని డీటెయిల్స్ చూసుకున్న తర్వాత బాక్స్లో టిక్ మార్క్ చేసి జనరేట్ ఆధార్ ఓటీపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. జనరేట్ ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మన ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. మీరు ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఆ 6 డిజిట్ ఓటీపీ అనేది ఎంటర్ చేసి బాక్స్ ఒకటి కనిపిస్తుంది కదా, బాక్స్లో టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత మళ్ళీ మీరు కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత బాక్స్లో టిక్ మార్క్ మీద క్లిక్ చేసి తర్వాత ఇక్కడ మీరు కంటిన్యూ అని కనిపిస్తుంది. కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు నేను కంటిన్యూ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది మనకు పాన్ కార్డ్ అనేది ఇన్స్టెంట్ ఈ పాన్ కార్డ్ అయితే జనరేట్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ నేను కంటిన్యూ మీద క్లిక్ చేస్తాను. నెట్వర్క్ కొంచెం ఇష్యూ ఉంది కాబట్టి కొంచెం లోడింగ్ అనేసి మనకు కొంత టైం అయితే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. మీరు కొంచెంసేపు వెయిట్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్కి అయితే ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు దీనికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే ఆధార్ ఈకేవైసీ అని చెప్పేసి మనకు మన ఆధార్ కార్డులో డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. మన పేరు, మన నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మన మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి లింక్ ఏం తెలియదు, అన్ని డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ బాక్స్లో టిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడి లింక్ లేదు కాబట్టి ఇక్కడ వ్యాలిడేటా కంటిన్యూ అనిపిస్తుంది. కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు ఈ పాన్ కార్డ్ అయితే జనరేట్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ మనకు చూసినట్లయితే యువర్ రిక్వెస్ట్ ఫర్ ఈ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ అనేసి మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు అక్నాలజ్మెంట్ నెంబర్ వస్తుంది. ఇది ఒక స్క్రీన్ షాట్ అనేది చేసి పెట్టుకోండి. మనం పాన్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలంటే దీని ద్వారా స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఉన్న నెంబర్ ద్వారా కాకుండా మనం డైరెక్ట్గా పాన్ కార్డు డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇట్లా సబ్మిట్ చేసిన తర్వాత ఒక 5-6 అవర్స్ లేకపోతే మీరు ఒక 24 అవర్స్ అనేది వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇన్స్టెంట్ ఈ పాన్ కార్డ్ ఆప్షన్ క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ మనకు సేమ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఈ పాన్ కార్డ్ మీద క్లిక్ చేస్తాం కాబట్టి ఇప్పుడు కార్డ్ స్టేటస్ అండ్ డౌన్లోడ్ అని కనిపిస్తుంది. సెకండ్ ఆప్షన్ మీద అయితే మనం ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ మనకు వెబ్సైట్ అనేది మళ్ళీ ఓపెన్ అయింది. ఇంత మనం ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు చెక్ స్టేటస్ అండ్ డౌన్లోడ్ పాన్ అని కనిపిస్తుంది కదా, ఇప్పుడు డౌన్లోడ్ పాన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ మన ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. మన ఆధార్ కార్డ్ నెంబర్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను నా ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కంటిన్యూ అని కనిపిస్తుంది కదా, కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు అక్కడ వచ్చిన ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఆధార్ కార్డు వచ్చినటువంటి ఓటీపీ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయమంటుంది కాబట్టి నేను ఇక్కడ ఆధార్ కార్డుకి వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. ఆధార్ కార్డుకి వచ్చినటువంటి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ కంటిన్యూ అని కనిపిస్తుంది కదా, మీరు ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఆధార్ కార్డుకి వచ్చిన ఓటీపీని అయితే ఎంటర్ చేస్తున్నాను.
ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ కనిపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పాన్ అలాటెడ్ సక్సెస్ఫుల్ అనేసి మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు పాన్ కార్డు గాన మీకు అలాట్మెంట్ రాకపోతే కొంత టైం అయితే తీసుకుని 24 అవర్స్‌తో మీరు చెక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వ్యూ ఈ పాన్ కార్డు, డౌన్లోడ్ ఈ పాన్ కార్డు అని మనకు 2 ఆప్షన్లు అయితే కనిపిస్తుంటాయి. కార్డు డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ ఈ పాన్ మీద క్లిక్ చేయండి. కార్డు చూడాలనుకుంటే వ్యూ ఈ పాన్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ కార్డు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పాస్వర్డ్ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇయర్ అనేది ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డులో మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు డేట్, మంత్, ఇయర్ ఉంటుందో డేట్ ఆఫ్ బర్త్ అనేది మిస్టేక్ లేకుండా మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. అప్పుడు ఇక్కడ మీకు పాస్వర్డ్ అయితే మీకు అన్లాక్ అయితే కావడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ దీనికి సంబంధించి పాన్ కార్డుకి సంబంధించి పాస్వర్డ్ అనేది ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. మీరు ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి పాస్వర్డ్ అయితే పాన్ కార్డ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇట్లా మీరు పాన్ కార్డ్ అనేది డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేస్తే పాన్ కార్డ్ ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ కాదు. ఇప్పుడు నేను ఇక్కడ పాన్ కార్డ్ అనేది డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి పాన్ కార్డ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ పాన్ కార్డ్ అనేది డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఓపెన్ చేస్తున్నాను. డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ లేకుండా ఎంటర్ చేస్తే మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. మనకి ఇట్లా పాన్ కార్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మన డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఎంటర్ చేయాలి. సో ఈ విధంగా మీరు ఇన్స్టెంట్ పాన్ కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ పాన్ కార్డ్ మీరు ఎక్కడైనా సరే యూజ్ చేసుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీరు పాన్ కార్డ్ వచ్చిన తర్వాత మీరు ఫిజికల్ పాన్ కార్డ్ అంటే మీ ఫోటో, మీ సిగ్నేచర్తో కొత్త పాన్ కార్డు కావాలి అనుకుంటే పాన్ కార్డుకి ఎలా కరెక్షన్ చేసుకోవాలని ఆల్రెడీ వీడియో చేసి ఆ వీడియో లింక్ ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ని చూసి మీరు పాన్ కార్డు కరెక్షన్ చేసుకున్నట్లయితే మీ ఫోటో, సిగ్నేచరు, తర్వాత మీకు ఏదైతే డీటెయిల్స్తో మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ మొబైల్ నెంబరు, ఇప్పుడు ఆధార్ కార్డులో ఉన్న ఈ పాన్ కార్డ్కి అప్లై చేస్తే ఆధార్ కార్డులో ఉన్న ఫోటో వస్తుంది. మీకు ఫిజికల్గా పాన్ కార్డ్కి అప్లై చేసి మీకు ఏ ఫోటో కావాలో మీరు ఆ ఫోటో అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఒక వీడియో చేసి ఆ వీడియో చూసి మీరు పాన్ కార్డ్ అప్డేట్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు. జై హింద్.